మన ముగ్గురితో అయితే అయ్యేటట్లేదు కానీ మా దోస్తులను తీసుకొస్తానే. తీసుకురాబో. అని ఏం చెప్తున్నావే? ఏం లేదు, ఆడిపిస్తున్నా. మా ఇంటికి వస్తారా అని అప్పాయి చేయడానికి? సరే వస్తాను. సిరి నువ్వు కూడా రాయే. అమ్మమ్మ నేను మమతాల ఇంటికి అప్పాలు వేసుకోవడానికి పోతున్నాను, తీసుకో. ఆల్రెడీ సగం అయినట్టున్నాయి కదా, మొదలలో వెళ్తే అయిపోగలని. నాకు ఇప్పుడే గుర్తుకొచ్చిరే మీరు ఉన్నట్టు. దారి కూర్చోరి. నువ్వు అటు పోయి కూర్చోరు. నువ్వు అన్నీ గిన్నె ఏడ కూర్చుంటావు, కావాలంటే అటు పోయి. నువ్వు జరగటు అని. అని మంచిగా వస్తే మంచిగా వచ్చుతానే, వత్తచ్చు నాకు. హే గంట గంట ఎందుకు వస్తున్నా? అది రొగ్గొడతావా? ఏ కాదే. మీరు ఏందో ఇంత లేట్ చేస్తారు అప్పాలు? ఇక మాకు పొలం కాడ పని తీరలేదు, ఇలా పండుగని చేసుకుంటాను. ఇలా మరి పండుగ ఏం చేసుకుంటారు? ఇలా కొంగు కోసుకున్నామే దేవునికి. ఎవరు వస్తారు చుట్టాలు? వాళ్ళని వస్తారు. మేము రాకముందు ఎట్లా వేసిరే అవన్నీ? ఇక కష్టపడ్డాం ఎట్లనో. మా నాన్నమ్మ ముద్దలు చేసింది, నేను వచ్చిన మా అమ్మ కాల్చింది. మరి మీ అన్నిటి వెండి మీ అన్న కాలువడా? మా అన్న పొలం కాడికండి. ఇది మంచిగా వచ్చింది. ఆగు మళ్ళా. అయ్యా ఏమైందో ఖరాబ్ వేసినా అని? కొద్దిగా ఖరాబ్ అయింది. సరే తి. సిరా గట్టి కూర్చుంది, మనం వేసుడు అవుతుంది. ఎన్ని కిలోలు అప్పాలి? 3 కిలోలే. గంట తక్కువ ఎందుకు వేసుకుంటారు? ఇక మాకే అని. మాకు ఇస్తా లేదా? ఏ ఇస్తా. మీరు ఎన్ని చేసిరా అవన్నీ మీకే. అవన్నీ తింటామని మేము. మీరు ఎన్ని చేసిరే గిన్నె అని చేసిరు లాస్ట్కి వచ్చి. అక్క నేను ఒకటి వస్తుంది జరిగి ఏం చేస్తావు మరి? మంచిగా వస్తే సిరి. దాని కొత్త అత్తలే అని నువ్వే వస్తాయి. అని దగ్గర పడ్డాయి. ఇక 2 ఉన్నాయి కదా. 3 ఉన్నాయి. ఇంకోటి నూనె పెడతావు. ఇంకోటి
నేను పల్లిత చూడు నా అప్పల్ తీసేస్తా చూడు జమ్మలక్కడ జారుగుతాయా. నా దగ్గర ఈ కలర్లు కూడా ఉన్నాయా అని? నా అయిపోయినాయి మమత. థ్యాంక్స్ మీరు వచ్చిరని తొందర అయిపోయినాయి. మేము కూడా ఇంటికి రొటీనే ఉంటాం కదా. ఏం కత్తి సరే కదా. ఇక మేము పోయేస్తాము మమత. అని అప్పాలు సాయంత్రం పంపుతామే. ఇక నేను అడిగినాయే. సరే తీ. బాయ్ మమత. బాయ్. ఏమైంది సీరియల్ కూర్చుని వస్తారా అయినప్పుడు? నాకు వస్తారా అదే, నేను ఎప్పుడు వస్తలే.